ఓటేసినారా రీసెంట్ పాస్? ఇక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ వస్తారు బ్రదర్ మీరు? నల్గొండ. నల్గొండ వస్తుందా? అక్కడ నల్గొండ ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు? నాకైతే మ్యాక్స్ అయితే బీజేపీ అని ఉంది. కాకపోతే కాంగ్రెస్ లో బాగా పంచారు కదా, వస్తే కాంగ్రెస్ రావచ్చు. బజ్జీల్లో అంటే మీకు తెలుసా? అర్థం కాలే. అంటే పంచినారంటే ఏం పంచినారు మీకు తెలుసా? తెలుసు, మాకే 500 ఇచ్చి లేదు దండగా మొత్తం వేసు ప్రభుత్వం 100 days అన్నారు. దీని తర్వాత ఏమన్నారు 5 months అయింది. ఇప్పుడు ఏమంటారు సెంట్రల్ రాహుల్ గాంధీ వస్తేనే వస్తుంది. అంటే అది ముందు ఇంతకు ముందు మనం పచ్చిగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు 3.5 crores అన్నారు. అప్పుడు ఇప్పుడు వాళ్ళు వచ్చిన 2 days కి 6,30,00,000 దాటిపోయింది అన్నారు. అంతే, అంతకు ముందు వాళ్ళ ఆపోజిట్ లోనే ఉన్నారు. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసి వచ్చింది. అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, ఇంతకు ముందు తెలియదు. ఎలక్షన్ లో వీళ్ళు గెలిచిన నెక్స్ట్ 1 రోజు 2 రోజులకి తెలిసిపోయింది 6.5 కోట్లని. అంతల్ని ఎలక్ట్రిసిటీ ఆయనకు అలా లక్షల కోట్లు స్కామ్ చేసిండు. ఆ రోజే రిజైన్ పెట్టేసిండు కాంగ్రెస్ వచ్చిన నెక్స్ట్ మూమెంట్. సో ఇప్పుడు పిఎం ఎవరైతారు అనుకుంటున్నారు? 100% మోడీ అని, దానికి డౌట్ లేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గురించి మీరు సంతృప్తిగా ఉన్నారా? సచివాలయంలోనే కరెంట్ లేదన్నా, మా ఇంట్లో అంటవా వర్షం పడింది కరెంట్ పోతుంది. ఒక యువకునిగా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కావాలని కోరుకుంటున్నాను? ఏముంది, ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ రెండు ఉంటే చాలు. ఎవరైనా బతికేసారు, ఎవరైనా బాగుపడతారు. ఎవరు స్టేజ్ ఉండదు ఎవరికి. స్టడీ హెల్త్ రెండు ఉంటే చాలు. అంటే మొన్న మనకు లోక్సభ ఎన్నికలు అయినాయి కదా, అక్కడ ఓటేషన్ ఇక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ వస్తాం మేడం? మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్. సో అక్కడ ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తుంది అని అంటున్నారు. జానారెడ్డి కొడుకు ఆయనకే వేసారు. మాక్సిమం అయితే ఎక్కువ కాంగ్రెస్ కే పడ్డాయి. సో ఇప్పుడు మనకి కాంగ్రెస్ రీసెంట్ గా మనకి అధికారంలోకి వచ్చినాయి కదా మేడం, అవి స్కీమ్స్ ఏమన్నా వస్తున్నాయి అనుకుంటున్నారు? స్కీమ్స్ అంటే ఇంకా ఇప్పుడు కొత్తగా ఎక్కింది ఒక 6 months అవుతుంది కదా. ఇంకా 6 months లో ప్రెసెంట్ మనం చూస్తే ఇదైతే బస్ ఫెసిలిటీ అయితే, లేడీస్ బస్ ఫెసిలిటీ అయితే ఒకటి నడుస్తుంది. ఇంకా మరి చూడాలి, ఇంకా మిగతా ఇంకా చేస్తున్నారు కదా, చూద్దాం. ఇంకా ఈ ప్రభుత్వం నుంచి ఏం కావాలని మీరు అనుకుంటున్నారు? ఏం కావాలి అని అంటే ఎడ్యుకేషన్ మెయిన్, నిరుద్యోగులకి ఫెసిలిటీ, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. జాబ్ నిరుద్యోగులు చాలా ఉన్నారు. ఎందుకంటే 10 years నుంచి అసలు ఒక నోటిఫికేషన్ రాలేదు. చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మెయిన్ ఫస్ట్ వాళ్ళందరూ ఎన్నుకున్నది కూడా కాంగ్రెస్ ని ఎంచుకున్నది కూడా జాబ్స్ కోసమనే తీసుకున్నారు. జాబ్స్ కి ఫస్ట్ ఫెసిలిటీ, వాళ్ళకి ఫస్ట్ జాబ్స్ వేసి వాళ్ళని ఫిల్అప్ చేస్తే కొంచెం ధైర్యంగా ఉంటారు అనేది. నిరుద్యోగుల్ని ఉద్యోగస్తులుగా చేస్తారు అనేది దానికోసం. కోదాడ డిస్ట్రిక్ట్ కోదాడ వస్తారు మీరు? ఓకే, మీరు ఓటేసినారా? మీరు ఏ పార్లమెంట్ వస్తారు మీరు? లోక్సభ నల్లగొండ. నల్గొండలో ఏ పార్టీ వస్తా అనుకుంటున్నారు? కాంగ్రెస్. అంటే ఎందుకు అన్నట్లు మీకు ఏమన్నా ఐడియా? కాంగ్రెస్ పార్టీ అనేది నాగార్జున సాగర్ కట్టించారు, లేని వాళ్ళకి పేదలకు ఇల్లు ఇచ్చారు. మళ్ళీ పోతే మాకెళ్ళి లిఫ్ట్లు, సాగర్ రాపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి లిఫ్ట్లు నీళ్ళు వచ్చింది, మంచిగా పర్వాలేదన్న. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి పనులు చేశారు. అంటే ఇప్పటికైతే ఇప్పుడే వచ్చింది కాబట్టి అప్పుడు చేసిన పనిమాకాలు బాగుంటాయి. కాలువలు కానీ ఏమైనా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగుంది. ఆ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అసలు పంటలనే బండలేదు. మాకెళ్ళి మందులు తాగి మిరపకాయలు బండక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గన్ చాటు, డబ్బులైనా ఏదైనా బాగా అయింది. సో మీ దగ్గర కాంగ్రెస్ పార్టీ వస్తా అనుకుంటున్నారు? సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణ కూడా కాంగ్రెస్ కొత్తగా మనకు అధికారంలోకి వచ్చింది కదా, ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎటువంటి సదుపాయాలు కావాలనుకుంటున్నారు? సదుపాయాలంటే రైతు రుణమాఫీ అదొకటను, మళ్ళీ పేదలకు ఇల్లులు, గవర్నమెంట్ ఇల్లులు ఉంటాయి కదా, ఇందిరమ్మ ఇల్లులు, అవి 2 చేస్తే పర్వాలేదన్న. రేవంత్ రెడ్డి పర్వాలేదులే, గత 3-4 నెలలేగా, ఇంకా చూడాలిగా చేసేది చెయ్యని అర్థమైంది. అయినా ప్రధానమంత్రి ఎవరైతారు అనుకుంటున్నారు? మేమైతే సరే ఇప్పుడు రాహుల్ గాంధీ రావాలనుకుంటున్నాం. బీజేపీ వల్ల మనకేం లేదు, ఈసారి వస్తే బాగా అనుకుంటున్నాం. సాగర్ ఏ పార్టీకి అంటే పార్టీ అని కాదు, మీరు ఓటునైతే వినియోగించుకున్నారా? ఎవరు గెలుస్తారని కాంగ్రెస్ గెలుస్తుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఉందని అంటున్నారా, లేకుంటే? కాంగ్రెస్ ఉండాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బాగుంటుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో చాలా డెవలప్మెంట్ చేశారు. కాలువలు తీయడం కానీ, ప్రతి ఒక్కటి ఏదైనా కానీ అన్ని. ఇప్పుడు
పూర్తిగా టిఆర్ఎస్ వాళ్ళు చాలా వరకు విఫలం అయిపోయారు. ఇల్లులు కట్టేయటం, రుణమాఫీ చేయడంలో ఇది చాలా వరకు 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వాలి. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తున్నారు. అట్లా చాలా మంది నా పేదల వాళ్ళు సంపాదించుకొని తినాలన్నా కష్టమే. భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల చాలా వరకు లాస్ అయిపోయింది టిఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాన్ని వినియోగించుకొని ఇచ్చిన అధికారాన్ని ఆలోచించుకొని చూసి కొంచెం దాన్ని రన్ చేసుకుంటూ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, ప్రతి ఒక్కటి ఏదైనా అన్ని విద్యా, వైద్యం అన్ని చూసుకొని ఆలోచించుకొని వాళ్ళు కూడా పని చేస్తూ ముందుకు వెళ్తేనే వచ్చేసారి మళ్ళీ ఆ గవర్నమెంట్ ఫామ్ కావడానికి ఉంటది. లేకపోతే ఇప్పుడు అంటే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ వస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 స్కీమ్లు అయితే ఆ స్కీమ్లు మీకు వస్తున్నాయి. వస్తున్నాయండి. ఇప్పుడు కొన్ని వచ్చినాయి, ఇంకా కూడా కొన్ని వస్తాయి. ఒక యువకునిగా ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మీకు ఇంకా ఎటువంటి ఉపాధి కావాలని మీరు అనుకుంటున్నారు, ఎటువంటి సదుపాయాలు మీరు కావాలని మీరు కోరుకుంటున్నారు? అంటే మాకు జాబ్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ కావాలి. మామూలుగా ఇప్పుడు అందుకంటే ఏముంటదంటే తల్లిదండ్రులకు వాళ్ళకి పెన్షన్లు అవి కొంచెం రెట్టింపు చేస్తా అన్నారు. అవి కూడా చేయాలి. మళ్ళీ ఇంకేముంటాయి, సో మీరు అంటే ప్రాథమికంగా ఏంటంటే ఉద్యోగం కొనుక్కుంటున్నారు. ఉద్యోగాలు రావాలి అందరికి. చాలా వరకు చదువుకున్న యువకులు చాలా ఇప్పుడు ఇబ్బంది. ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఓటేసినారా మీరు? మీ నలుగురులో ఏ పార్టీ వస్తా అనుకుంటున్నారు? అంటే లైక్ మీ ఒపీనియన్. కాంగ్రెస్ కాంగ్రెస్ అని ఓకే. అంటే లైక్ పిఎం ఎవరైతే ఇంటి ఇస్తారా? కాంగ్రెస్ నుంచా లేకపోతే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి అవుతారా మీరు? ఓటేసినారా పార్లమెంట్? వేసామండి. సో అంటే ఏ కాన్స్టిట్యూన్సీ వస్తుంది? మాది నాగార్జున సాగర్. నాగార్జున సాగర్. అక్కడ ఏ పార్టీ వస్తా అనుకుంటున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండి. రఘువీరారెడ్డి గారు కొంచెం జానారెడ్డి కొడుకు కదా. రఘువీరారెడ్డి గారు కొంచెం చాలా మందికి సాయం చేశాడు, పేదలకు సాయం గానీ చాలా మందికి ఆయన వెనకుండి ఆదుకున్నాడు అన్నమాట. తెలియకుండా తన పేరు రాకుండా ఖచ్చితంగా ఆయన 2 లక్షల ఓట్ల మీద ఖచ్చితంగా గెలవబోతున్నాడు. అంటే ఇప్పుడు లైక్ స్టేట్ లో ఏంటంటే కాంగ్రెస్ ఉన్నదని చెప్పేసి మీరు అట్లా ఆ విధంగా వస్తా అనుకుంటున్నారా లేకుంటే వ్యక్తిగతంగా ఉన్నది అందులో ఒకటి జానారెడ్డి వర్గం ఉన్నది, అక్కడ కొంచెం వ్యతిరేకత ఉన్నది. పార్టీ మీద కూడా వేరే బీఆర్ఎస్ బీజేపీ మన దగ్గర అంత లేదు. ఇప్పుడు పాపులారిటీ తగ్గిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన వ్యక్తిగతంగా రఘువీరారెడ్డి చాలా మంచి సహాయాలు చేశాడు. అనేది జనాలకు తెలియకుండా కొందరికి ఆయన పేరు చెప్పుకోకుండా సహాయాలు చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా, ఈ కాంగ్రెస్ పాలన మీరు సంతృప్తిగా ఉన్నారా? ఇప్పుడు అంతా ఎలక్షన్ కోడే కదండి. వాళ్ళు కూడా ఏం ఇప్పుడే వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది, వాళ్ళు కూడా ఏం చేయడానికి కూడా లేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఇంకా మేము ముందు మంచి జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు అయితే మేము హ్యాపీనే ఉన్నాం. అంటే వాళ్ళకు కూడా కొంచెం టైం ఇవ్వాలి మనం, ఎందుకంటే ఇప్పుడే కదా వాళ్ళు వచ్చింది. వాళ్ళకి ఎలక్షన్ కోడ్లు ఉన్నాయి, వెంటనే కోడ్ వచ్చింది. కోడ్ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేయడానికి లేదు కాబట్టి మనం కొంచెం అవకాశం ఇవ్వాలి. ఒక యువకునిగా మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు ఈ గవర్నమెంట్? కొంచెం పథకాలు అయితే అన్ని బాగానే ఉన్నాయి. కొన్ని పథకాలు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అన్ని ఫ్రీ పథకాలు ఇచ్చింది. ఈ పథకాల విషయంలో కొంచెం కాంగ్రెస్ ముందు చూపుగా ఆలోచించి కొంచెం విద్యా వ్యవస్థ కానీ, విద్యా వైద్యం అనేది ఫ్రీగా ఇచ్చేసుకోండి. ఈ నిరుద్యోగులకి జీవో అనేది రద్దు చేసి 46 జీవో ఉంది కదా, ఆ జీవో ఏదైతే రద్దు చేసి నిరుద్యోగులకి కొంచెం నోటిఫికేషన్ కూడా చేసి ఎలాంటి టిఎస్ఎస్పి అది ప్రక్షాళన చేశారు కదా, ఇది కూడా ముందుకు తీసుకొస్తే బాగుంటుంది నా అంచనా. గత ప్రభుత్వం చేసిన ప్రభుత్వం ఏంటంటే ఉద్యోగాలు యువతకి ఉద్యోగం కల్పించాలి. ఉద్యోగం విద్య వైద్యం ఇస్తే ఏ గవర్నమెంట్ అయినా బాగుంటది. పథకాలు అనేది కొన్ని అన్నిటికీ ఇవ్వాలి, కొన్ని చూసి మన బడ్జెట్ కూడా చూసుకొని ఇచ్చుకుంటే బాగుంటుంది. గత ప్రభుత్వం చేసిన మిస్టేక్లు కూడా ఈ ప్రభుత్వం చేయొద్దని నేను ఆశిస్తున్నాను.